ఇదిగోండి ఇలా మంచి స్మెల్ వచ్చింది, మంచి సువాసన వచ్చేసిందండి. సూజీలో బొంబాయి రవ్వ వేయించుతుంటే మంచి సువాసన వచ్చేసింది. ఇదిగోండి తెల్లుతున్నాయి వాటరు. ఇక మనం కట్టేసేసుకొని చక్కగా వీటిలో వేసేసుకోవటం. ఈ విధంగా చిన్నగా గంటతోటి ఈ విధంగా తిప్పుకుంటూ ఉన్నాం. ఇది దగ్గర పడుతుందండి, చిక్కబడుతుంది అనమాట. కొంచెం గ్యాస్ మీడియం మీద పెట్టేసుకోండి. ఉండ లేకుండా చక్కగా ఇలా తిప్పేసేసుకోండి. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. మనకి మంచి స్ట్రక్చర్ వచ్చేస్తుంది, కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది.